ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం, నేను ఇస్తున్నాను కదా, నేను సమయం ఇస్తున్నాను కదా. కిరణ్ గారు ఏంటి అంటే నాకు అదే డౌట్ సార్. అంటే శేఖర్ రెడ్డి గారు ఉండేది వైసీపీలో కదా, కాంగ్రెస్ లో అయితే లేరు కదా, ఎందుకు ఆయన ఇప్పుడు అదే పనిగా చిరంజీవి గారు టాపిక్ తీసుకొని వచ్చి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీ అసలు కాంగ్రెస్ కి ఉండండి శేఖర్ రెడ్డి గారు ఉండండి. కంప్లీట్ అయిపోయి ఇస్తాను మీకు. అక్కడ బాగా కాంగ్రెస్ కి బీజేపీ మధ్య ఉండాలి, పిల్ల కాంగ్రెస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? రైట్, ఓకే, నేను అడుగుతాను, నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. శేఖర్, ఎందుకు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ మీద అంత ప్రేమ చూపిస్తున్నది అన్నది ఆవిడ క్వశ్చన్. ఇంకోసారి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటే నేను అప్పటి నుంచి గింజుకుంటున్నారు కదండి మీరు. ఓకే, కాంట్రవర్సీ వద్దులేండి, కాంట్రవర్సీ వద్దులేండి. కాంగ్రెస్ కాబట్టి కదా. ఒక్క నిమిషం ఆగండి సార్, నోరు అదుపు అద్దులో ఉండాలి మన నోటి నుంచి వచ్చే మాట. మేము కాంగ్రెస్ పార్టీని మీకన్నా మేము అదుపు లేకుండా మాట్లాడటం లేదు, మీకన్నా నేను అదుపు లేకుండా మాట్లాడటం లేదు. సాంప్రదాయం కాదు. ఓకే ఓకే, ఒక్క నిమిషం కీర్తన గారు, ఒక్క నిమిషం కీర్తన, నేను ఇస్తాను, వెయిట్ అండి, వెయిట్, నేను ఇస్తాను. ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ చేయడం నేను ఇస్తాను. ఒక్క నిమిషం కీర్తన గారు, నేను ఇస్తాను, ఆయనకి మాట్లాడినంటే మీరు ఇస్తాను, ఆయన మాట్లాడినంటే మీకు ఇస్తాను. వెయిట్ ఒక్క నిమిషం, పాయింట్ లోకి రండి. రైట్ గా శేఖర్, పాయింట్ లోకి రండి, డిస్కషన్ వద్దు, పాయింట్ లోకి రండి. సార్ ఇంకోటి, మా విజయ్ మాట్లాడుతూ రెడ్డి కాంగ్రెస్ అంట. అసలు చరిత్రకి చెరువులు పట్టిస్తారా ఏంటి? వీళ్ళకి తెలియకపోతే తెలియదని ఒప్పుకోమనండి సార్. కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇందిరాగాంధీని సస్పెండ్ చేశారు. అప్పుడు ఆవిడ సపరేట్ గా కాంగ్రెస్ ఐ అని పెట్టుకొని హస్తం గుర్తు మీద వచ్చింది ఆవిడ. రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసింది అసలైన కాంగ్రెస్ పార్టీ, కానీ అసలైన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఐ అని చెప్పేసి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నది వేరు, రెడ్డి కాంగ్రెస్ అన్నది వేరు. అప్పుడు రెడ్డి